వస్తున్నాడు. సీరియస్గా ఏదో కాసేపు మార్నింగ్ నుంచి మేము మార్నింగ్ 7 హైదరాబాద్లో బయలుదేరాము. ఇప్పుడు 12:30 అవుతుంది. ఇప్పుడే పిడుగురాళ్ళ దగ్గర నియర్ బై పిడుగురాళ్ళు 7 కిలోమీటర్స్లో ఉన్నాము. మార్నింగ్ నుంచి హడావిడి లేట్ అవుతుంది కదా, మీ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. సో కెమెరా కూడా ఇప్పుడు టచ్ చేయలేదు, గిమ్మల్ కూడా టచ్ చేయలేదు. బట్ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కాసేపట్లో 5 minutes అయినా వీడియో తీసుకుందాం అని సైడ్కి ఆపితే కొద్దిగా బాట్స్ అవి కొద్దిగా రెస్ట్ తీసుకున్నాయి కార్ మీద. సో ఇప్పుడే క్లీన్ చేసుకొని వస్తున్నా. 1 minute క్లాత్ లోపల పెట్టేసి వస్తా. సో ఏదో అనుకుంటే ఏదో అవ్వడం అంటే మేబీ ఇదేని అనుకుంటా. ఓకే, ఫస్ట్ ఏంటంటే అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ అంటే నిన్న పెట్టిన జస్ట్ ఇంట్రో వీడియో పెట్టినా కానీ చాలా సపోర్ట్ చేశారు. అంటే నాకు పర్సనల్గా చాలామంది మెసేజ్ చేశారు, బాగా చేస్తున్నావు అది ఇది అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే సో సారీ వాడైతే నేను ఇంకా యూజ్ చేయను. అది ఎందుకు వచ్చిందో కూడా నాకైతే క్లారిటీ లేదు. చెప్పా కదా, ఫస్ట్ వీడియో అయ్యేసరికి ఫస్ట్ షై ఫీలింగ్ అనిపించేసరికి ఏం మాట్లాడుతున్నాయో కూడా నాకైతే ఏం అర్థం కాలేదు. అందుకని ఆ వర్డ్ అయితే వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మీరు ఇప్పటివరకు అయితే నేను సో అనే వర్డ్ యూజ్ చేయలేదు. సో అని చెప్పడానికి సో అనే వర్డ్ యూజ్ చేసి అంతకుమించి అయితే ఏం లేదు. అండ్ వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. నేను మార్నింగ్ నుంచి చాలా అనుకున్నా, చాలా ప్రిపేర్ అయ్యాను, చాలా మాట్లాడాలి. యాక్చువల్లీ నేను నిన్న నైట్ నుంచే ప్రిపేర్ అయ్యాను. బట్ ఏంటంటే ఇప్పటివరకు అయితే నాకేం ఐడియా లేదు అసలు ఏం జరుగుతుందని కూడా. బట్ వెళ్తూ అయితే పాజిబుల్ అయినంతవరకు మాట్లాడుకుందాము. నేను వెళ్ళేదైతే ప్రజెంట్ ఒంగోలు వెళ్తున్నాను. ఒంగోలులో ఈ కార్ ఒంగోలులో పార్క్ చేసి మనం వెళ్ళేదైతే ఒంగోలు వరకే వెళ్తాం ఈ కార్లో. అండ్ నెక్స్ట్ ఏ ట్రాన్స్పోర్ట్ వెళ్తాం, ఎట్లా వెళ్తాం నాకైతే ఐడియా లేదు. ప్రతిదీ అన్ప్లాన్డే. ఇది కూడా అప్పటికప్పుడు బయలుదేరాము కార్లో. నిన్న నైట్ అనుకోండి, ఈవినింగ్ నైట్ అనుకోండి బయలుదేరాము. సో లెట్స్ సీ ఇంక ఇప్పుడైతే 12:30 సంథింగ్ ఏమో అవుతుంది. నాకు కరెక్ట్గా చూడలేదు ఎంత అవుతుందని. పిడుగురాలి 7 kilometers దూరంలో ఉన్నాను. అండ్ ఇప్పుడైతే చాలా ధైర్యం ఉంది నాకైతే. అంటే ఏం భయం లేకుండా గట్టిగా మాట్లాడేస్తున్నాను, చాలా ఫ్రీగా మాట్లాడేస్తున్నాను. నిన్న ఒక్క వీడియోతో మొత్తం పోయింది. చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చేసరికి ఒక తెలియని ధైర్యం వచ్చేసి షై ఫీలింగ్ పోయింది. హ్యాపీగా మాట్లాడేసుకుంటున్నాను. ఇట్లానే మాట్లాడుకుందాం. ఎందుకే ట్రై చేస్తూ మాట్లాడటం. బట్ ఏంటంటే ఎందుకో రిస్క్ అనిపించింది. అంటే ఇప్పుడు ఎవరైతే వీడియో షూట్ చేస్తున్నాడో అబ్బాయి పట్టుకున్నాడు, ట్రై చేస్తున్నాడు. సో వెళ్తే మాట్లాడుకుందాం, రండి చెప్తాం. కార్ ఎక్కేసాం కదా, మర్చిపోయా కార్ ఎక్కి మాట్లాడుకుందాం అనుకున్నాను. బట్ ఆ మంచి సాంగ్స్ వెళ్తూ ఉండడం వల్ల అదొక ఫీల్ గుడ్ సాంగ్స్ కదా ఆ సాంగ్స్ అన్నీ, మురారి మూవీ సాంగ్స్ అన్నీ. సో అట్లా మర్చిపోయాను. సో ప్రశాంతంగా మర్చిపోయా, సారీ సో అంటే మళ్ళీ వస్తుంది. ఎందుకు నాకైతే తెలీదు. ఏదో అలవాటు, ఒక టైప్ ఆఫ్ ఊత పదం కూడా నాకు అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గానే. మామూలుగా అయితే నిన్నే మేము వెళ్ళాలి, నిన్న నైట్ బయలుదేరాలి బస్సులో. బట్ మా కజిన్కి కాల్ చేయడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే వాడు కూడా ఈరోజే ఒంగోలు వెళ్తున్నాడని కార్లో. సో ప్రశాంతంగా అందరం చిల్ అవుతూ, నేను అండ్ నా కజిన్ అండ్ నా ఫ్రెండ్ మేము ముగ్గురం ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ కార్లో వెళ్తున్నాం, సాంగ్స్ వింటూ మాట్లాడుకుంటూ. దానివల్ల కూడా నేను మర్చిపోయాను మార్నింగ్ వ్లాగ్స్ చేయడం వల్ల. సో తప్పదు, వస్తూనే ఉంది. నాకైతే ఎందుకు అర్థం కావట్లేదు. బట్ మానేసుకున్నాం, ఆ వర్డ్ అయితే మానేసుకున్నాం. ఐ విల్ ట్రీట్ లైక్ ఇట్స్ ఎ బ్యాడ్ వర్డ్. అది గుర్తుపెట్టుకుంటాను నేను ఈసారి. సో పండక్కి మామూలుగా ఇంకా చాలా టైం అయితే ఉంది, వెళ్ళొచ్చు. బట్ మేము ముందు ఏంటంటే రిలాక్స్గా వేరే సిటీస్లో, మనందరం వేరే సిటీస్లో ఉంటుంటాం. యాజ్ పర్ కెరియర్స్ అని ఇంకేమైనా వేరే సిటీస్లో ఉంటుంటాము. సో ఎందుకో ముందు వెళ్తేనే ఇంకా బెటర్ అనిపించింది. అండ్ బస్ ఫేర్స్ కూడా ఆబ్వియస్లీ చాలా తక్కువ ఉంటాయి. మేము వాళ్ళైతే నిన్నే ప్లాన్ చేసుకుని రైతే ఏంటంటే అదే. బట్ ఇప్పుడు ఎర్లీగా వెళ్తున్నాను కాబట్టి ఆల్రెడీ మా కజిన్ కూడా వెళ్తున్నాడు, పక్క ఊరే కాబట్టి. బట్ ప్రశాంతంగా అందరం కలిసి వెళ్ళిపోతున్నాము. ఎంత ఈరోజు 7th 8th ఐ థింక్ 8th అనుకుంటా, డేట్ కరెక్ట్గా గుర్తులేదు. 9 ఈరోజు 9, డేట్ అయితే 9. ఇంకా 14, 15, 16 అనుకుంటా పండగ అయితే. 1 week ముందు వెళ్తున్నా, ప్రశాంత ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు టైం అని. ఐ విల్ ఇంట్రడ్యూస్ మై బ్యాచ్. అంటే డైలీ మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి టీస్ తాగే బ్యాచ్ మేమైతే. రోజు పక్కా కలుస్తాము. వేరే ఆప్షన్ లేదు. తిండి తినకుండానే మేమైతే ఉంటాం, కానీ టీ తాగకుండా మాత్రం ఉండవు. నేనైతే ఆన్ యావరేజ్ 4 to 5 times పక్కా టీ తాగుతాను. ఎందుకు కార్ అయిపోయింది, కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఇంటికి వెళ్తే ఇది ఒక ట్విస్ట్, ఇది ఒక కార్ స్టార్ట్ అవ్వట్లా. ఏసీ అప్
స్టార్ట్ అయింది. బతికిచ్చింది. ఈరోజు కానీ కారు కానీ ఈరోజు ఆగిందంటే మాత్రం నిజంగా నేను ఏ ఊరు ఉండగా నాకు క్లారిటీ లేదు. ఎవరికి ఫోన్ చేయాలో కూడా తెలియదు. ఈ ఊర్లో ఎవరికి కాల్ చేయాలనేది కూడా నాకైతే తెలియదు. ఎందుకంటే ఏ ఊరు ఫస్ట్ తెలిస్తే ఎవరికో ఒకరికైనా కాల్ చేస్తాము. క్లారిటీ లేకుండా ఎవరికైనా కాల్ చేస్తాము. కాల్ చేసినా ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ఏమో అది ఎందుకు ఆగిందో తెలీదు. ట్రాఫిక్ వల్ల కార్ ఆగితే ఇది కామెడీ. ఇది మరి కార్ స్టార్ట్ కాలేదు. అండ్ బై గాడ్స్ గ్రేస్ కార్ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం. ఇంకా నాకు తెలీదు ఎంతసేపు పడుతుంది ఒంగోలుకి అని అయితే నాకు తెలియదు. అండ్ ఒంగోలు అయితే కాదు మాది. ఒంగోలు పక్కన ఉన్న కందుకు అరౌండ్ 43-45 కిలోమీటర్స్ సంథింగ్ ఏమో వస్తుంది. ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు ఎంత అని. అది 43-45 నాకు అదైతే పిచ్చ క్లారిటీ ఉంది. 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే పడుతుంది అంటే నేను డ్రైవ్ చేసే లెక్క ప్రకారం అయితే. అండ్ ఐఎమ్ ఇన్ రిలేషన్ విత్ దిస్ కార్. అంటే ఈ కార్ అనే కాదు, జనరల్ కార్ డ్రైవింగ్ అంటే నాకు బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను ఏదైనా ఫస్ట్ రిలేషన్లో ఏదైనా అంటే అదైనా పక్కా నాకు తెలిసిన అయితే కారే, పర్సన్స్ అయితే కాదు. చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. కార్ డ్రైవింగ్ బాగా అంటే బాగా పిచ్చి. ఎవరిని డ్రైవ్ చేయను మ్యాక్స్. కార్ ఎక్కితే నేనైతే ఎవరిని డ్రైవ్ చేయను. నేనే డ్రైవ్ చేయాలని అదొక పిచ్చ ఫ్యాంటసీ ఉంది నాకు. ఐ లవ్ టు డ్రైవ్. అందుకే పక్కన కూర్చొని ఖాళీగా కూర్చొని చిరాకు వచ్చేస్తుంది నాకు. నాకు అసలు నచ్చదు అట్లా. మాన్యువల్ కార్స్ అంటే ఇంకా బాగా ఇష్టం. ఆటోమేటిక్ జస్ట్ నొక్కుతూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది. నాకు అదైతే ఏమీ అనిపించదు. ఇదే హ్యాపీగా గేర్స్ మార్చుకుంటూ క్లచ్ నొక్కుతూ యాక్సిలేటర్ నొక్కుతూ ఆ ఫీల్ అయితే బాగుంటుంది. చూడాలి ఈ సంక్రాంతి ఎట్లా అవుతుంది అనేది నాకు కూడా ఐడియా లేదు. మా వాళ్ళందరితో అండ్ లైక్ మా బ్యాచ్ అరౌండ్ వీఆర్ లైక్ 6 to 7 మెంబర్స్ ఏమి ఉన్నాము. అందులో అందరం స్కూల్ ఫ్రెండ్స్. 5th క్లాస్ నుంచి అందరం స్కూల్ ఫ్రెండ్సే. ఇప్పటికీ టచ్లో ఉన్నాం. అండ్ రీసెంట్గా ఒకటి యాడ్ అయ్యారు, కిరణ్ కుమార్ మన్నేపల్లి. వాడు ఈ 2025 జనవరిలో రీసెంట్గా యాడ్ అయ్యాడు మా బ్యాచ్లోకి. బట్ వీఆర్ లైక్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లానే ఉన్నాం. ఆ అబ్బాయి కూడా అట్లానే ఉంటాడు మాతో. అండ్ అందరం అయితే ఎదవలేదు, దాంట్లో అయితే డౌట్ లేదు. కాదు మంచి ఎదరం, వేరు గుడ్ ఎదవలం మేమైతే. కొంచెం ఎదవం, కొంచెం మంచి వాళ్ళం. నేను అష్యూరెన్స్ అయితే ఇస్తాను, పర్లేదు. కొంతమంది అన్నారు లైక్ ల్యాగ్ అవుతుంది అండ్ సో వాట్ ఎక్కువ యూజ్ చేసావు అని. బట్ నాకు చెప్పే కదా ఫస్ట్ టైం అయ్యేసరికి ఏం మాట్లాడాలి ఏంది అందరూ చూస్తున్నారు నాకు అదొక ఫీలింగ్ ఉండేది. ఏమంటారు, ధైర్యం లేదు. అందరూ చూస్తున్నారు ఏమైనా అనుకుంటారేమో ఏదో అని. నేనైతే ఎప్పుడో స్టార్ట్ చేయాలి యూట్యూబ్ అని 2025లో స్టార్ట్ చేయాలి. 4 షార్ట్స్ కూడా పెట్టాను నేను, అంటే చూడొచ్చు 4-3 సంథింగ్ ఉండాలి. షార్ట్స్ కూడా పెట్టాను. దాని తర్వాత అన్ఫార్చునేట్లీ కొన్ని రీజన్స్ వల్ల నేనైతే దాని జోలు రాలేదు ఇంకా. బట్ ఇప్పుడైతే వచ్చాను ఆ భయాన్ని ఓవర్కమ్ చేసి. అండ్ కొడతాను అనే వాతలాగా దెంగి మనకి ఇట్లాంటివి వద్దు. మనకైతే జస్ట్ చిల్ అవుదాం, సరదాగా చేసుకుందాం. అండ్ నేననే కాదు, ఇప్పుడు ఈ డేస్లో చాలా మంది యూట్యూబ్ చేస్తున్నారు, క్రియేటర్స్ బయటకు వస్తున్నారు, కొత్త డిఫరెంట్ కంటెంట్స్తో బయటకు వస్తున్నారు. సో నా సజెషన్ ఏంటంటే మీరు కూడా ట్రై చేయండి, తప్పేం లేదు. నేను చెప్పేది అయితే ఒకటే, చేస్తే పోయేదేం లేదు, వచ్చేదేం లేదు. మా అయితే పేరు వస్తుంది, సక్సెస్ అయితే పేరు వస్తుంది. సక్సెస్ కాలేదంటే ఓకే, ఈడు చేసాడు, ట్రై చేశాడు, అవ్వలేదు, అంతే ఉంటుంది. బట్ ప్రాణానికి హాని అయితే ఏం జరగదు కదా. సో నేనైతే ఆ రీజన్ పెట్టుకొని నేనైతే స్టార్ట్ చేశాను ఈ యూట్యూబ్ అనేది. అండ్ టు షేర్ సమ్ థింగ్స్. ఇంకా చాలా ఉన్నాయి, షేర్ చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి. అండ్ ఇది కొన్ని ఐడియాస్ కూడా ఉన్నాయి, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని. కొంతమంది సజెషన్స్ కూడా ఇచ్చారు ఎట్లా చేయాలి ఏంది అని. సో వాటినన్నిటినైతే ఖచ్చితంగా ఫాలో అవ్వాలనే పాయింట్లో అన్నాను. లైక్ 2026 రెజల్యూషన్ అయితే నాకు అది, ఈ ఛానల్ అట్లీస్ట్ ఒక 10K సబ్స్క్రైబర్స్ అని దాటించాలి. బట్ ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ అని. బట్ డెఫినెట్లీ అయితే నేను తీసుకెళ్తాను. మ్యాక్సిమం ఎఫర్ట్స్ అన్ని పెట్టయితే నేను ట్రై చేస్తాను 10K సబ్స్క్రైబర్స్ దగ్గరికి తీసుకెళ్ళడానికి. లెట్స్ సీ ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంది అని నాకైతే తెలియదు. అండ్ జనరల్గానే నేననే కాదు, లాట్ ఆఫ్ మెంబర్స్ ఆర్ దేర్. లైక్ ఎట్లా అంటే కొన్ని పనులు చేసి మధ్యలో ఆపేస్తుంటారు. నేనైతే చాలాసార్లు చేశాను. నాలాగే చాలామంది ఉన్నారు, నా సర్కిల్లోనే ఉన్నారు, బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. నేనే కొన్ని పనులు ఎట్లా అంటే కొన్ని థింగ్స్ దిగుతాను, ఇది చేద్దాం అనుకుంటాను, ఓకే ఐ చూస్ లైక్ దట్, ఇది కెరియర్గా ఎంచుకుందాం అన్నట్టు పాయింట్లో ఉంటాను కొన్నిసార్లు. బట్ ఏదంటే అన్ఫార్చునేట్లీ కొన్ని రీజన్స్ వల్ల నేను డ్రాప్ అవుతాను. ఎందుకు డ్రాప్ అవుతానో నాకు అది వ్యాలిడ్ రీజన్ కాదా అనేది నాకు కూడా ఐడియా లేదు. బట్ ఐ డోంట్ నో, ఎందుకో అయిపోద్ది అనిపిస్తుంది, ఇది నాకు సెట్ కాదేమో, మైట్ బీ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనే ఫీలింగ్స్ నాకు వస్తాయి.
నాకు సెట్ కాదేమో బట్ నాకు రీసెంట్ డేస్లో నేను రియలైజ్ అయింది ఏంటి అంటే అదే రాంగ్. అంటే ఈరోజు ఒక సబ్స్క్రైబర్ రాలేదు కదా, ఇది మనకి సెట్ కాదు అనుకోవడం తప్ప నేను చాలా రియలైజ్ అయ్యాను. అంటే ఇదనే కాదు, చాలా థింగ్స్ ఒకటి జరగకపోతే ఇంక ఇది మనకి సెట్ కాదు అనుకోవడం చాలా బ్లెండర్ మిస్టేక్. సో ట్రై చేస్తూనే ఉండాలి. ఒక సర్టైన్ పీరియడ్ ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. ఏదైనా ఒకటి అవ్వాలి అంటే టైం తీసుకుంటుంది. ఆ పేషెన్స్ సెంటర్లో మనకు ఉండదు. అయితే అరౌండ్ 50 కిలోమీటర్స్ ఏమో ఉన్నా, 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఏమున్నాను. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. ఈవినింగ్ అవుతుంది, కందుకూరు వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది పక్కాగా. చూడాలి మరి ఎంత అవుతుందా అని. అండ్ చూద్దాం. నేనైతే మా బ్యాచ్ పక్కా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒక్కరు కూడా మాట్లాడరు, నేను అది కూడా చెప్తాను. ఒక్కరు కూడా మాట్లాడరు. నేనే షై అనుకుంటే నాకే సిగ్గు, అంటే నాకన్నా వాళ్ళకి ఇంకా ఎక్కువ సిగ్గు. ఒకడేదో మాట్లాడతాడేమో, లెట్స్ ఎవడు మాట్లాడతాడు అని ఖచ్చితంగా ఇంట్రడ్యూస్ చేస్తాను. నాకు సగం టీ అలవాటు అయింది ఈ ఎదవల వల్లే, ప్రతి ఒక్కడి వల్లే నాకు టీ అలవాటు అయింది. నేను తాగైతే జనరల్గా టీ చాలా రేర్గా తాగుతాను. కాఫీ తాగితే కాఫీ తాగుతాను ఇంట్లో. కానీ వీళ్ళు అంటే మేము మళ్ళీ రీయూనియన్ మా స్టార్ట్ అయింది జనవరి 2025లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు కలుస్తూనే ఉంటాము. నాకు తెలిసి వాళ్ళు నేను లాస్ట్ కలిసి నాకు గుర్తులేదు. నేను ఫిఫ్త్ క్లాస్లో మేము లాస్ట్ చదివింది. దాని తర్వాత 10th ఇంటర్ ఎప్పుడు చాలా రేటు కలిసేవాళ్ళని, ఇయర్స్ కలిసేవాళ్ళం జనరల్గా చెప్పాలంటే. బట్ ఇప్పుడు ఎట్లా అయ్యిందంటే రోజు కలుస్తున్నాం. రోజు అంటే మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్. ఒకడున్నాడు వాడు, నేనైతే నైట్ 10 ఎప్పుడు టీ తాగడానికి వెళ్తాము. అంత చదవాలి మేము ఇద్దరం. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకోటి ఉన్నాడు అండ్ ఇప్పుడు నాతో వస్తున్నాడు. మేమైతే నైట్ 11 ఎప్పుడు టీ తాగడానికి వెళ్తాము. షాప్స్ ఏమి ఉండవు, అయినా మేము ఎత్తుక్కొని ఊరంతా తిరిగి మరీ టీ తాగొస్తాము. అంత టీ అడిక్టెడ్ అయ్యాం మేమందరం. అదే బ్యాచ్. ఎవరికి టీ అలవాటు లేని అంతా టీ అడిక్ట్ అయిపోయాం. నా వల్ల అయ్యారా అంటే జనరల్గా అంటాడు కదా, ఎవడెవడిని జడగొడుతున్నాడు అర్థం కావట్లేదని. ఎవడెవడి జడగొడుతున్నాడో మా బ్యాచ్లో మాకు ఎప్పటికీ క్లారిటీ లేదు. బట్ ఏంటంటే అందరం మంచి చదవలమే. సో మ్యాథ్స్ ఫ్రెండ్స్ అందరు అట్లానే ఉంటారని నేను అనుకుంటున్నా. నాకైతే తెలియదు. మా బ్యాచ్ని చూస్తే నాకు చాలా అనిపిస్తుంది అందరు ఇట్లానే ఉంటారా అని. ఇప్పుడైనా వీడిని వీడియోలోకి లాగొచ్చు. వాడు వస్తాడో రాడో నాకు తెలీదు. ఫర్దర్గా అయితే తెప్పిస్తా. ఎందుకంటే వాడు 101 జిల్లాలో అందగాడు అనేది ఒక సినిమా ఉంది కదా, ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్. మా వాడికి కొద్దిగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే గర్ల్స్ ఫాలోయింగ్ మాకు ఎక్కువ ఉంటుంది. వాడున్నాడు అందగాడు, వాడు ఇద్దరు అందగాళ్ళు వాస్తవానికి. చూపిస్తా, ఐ విల్ షో యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సోనే వాడు పోయి ఇప్పుడు మ్యాథ్స్ అని వస్తుంది, నేను అబ్జర్వ్ చేస్తాను. దాని నుంచి ఏం మాట్లాడుతున్నా చాలా కాన్సన్ట్రేషన్ చేసి ఉంటుంటే మ్యాక్సిమం టైమ్స్ వాడుతున్నా. సో నెక్స్ట్ టైం ఇది మనం ఆపుదాము, ఇది యూజ్ చేయకుండా. లెట్స్ సీ. పర్లేదు, ఈరోజైతే నాకు తెలిసి నేను బాగానే మాట్లాడుతున్నాను. నిన్న ఫస్ట్ వీడియో కన్నా కానీ సెకండ్ వీడియో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను, చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాను. అంటే ఓవర్కమ్ చేసిన క్లారిటీ అయితే నాకు వచ్చింది. ఫస్ట్ వీడియో కాంప్లిమెంట్స్ దెబ్బకి మైట్ బి ఇచ్చింది, ఒక 4-5 ఇచ్చారు బాగా మాట్లాడుతున్నావు, బాగా చేస్తున్నావు అని. బట్ ఆల్సో ఏంటంటే నాకు ఆ 4-5 మెంబర్స్ చాలు, నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే మనం బాగా చేస్తున్నాం, సో దెర్ ఇస్ నో ప్రాబ్లం, వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అని. అండ్ నాకు ఇంకోటి కూడా చెప్పింది ఏంటి అంటే చాలామంది కనెక్ట్ అయ్యారని చెప్పారు. నా పర్సనల్ అంటే కామెంట్స్ ఆల్ ద బెస్ట్ అని చెప్పినా కానీ కనెక్ట్ అయ్యామని చెప్పారు, బాగుందని చెప్పారు. సో హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. అండ్ స్టిల్ నాకైతే క్లారిటీ లేదు, సీరియస్ నాకైతే క్లారిటీ లేదు వాట్ కంటెంట్ ఐ వాంట్ టు షూట్ అని. చూద్దాం ఏ కంటెంట్ వస్తుంది ఏంది అనేది అయితే చూద్దాము. అండ్ ఫర్దర్గా నాకు చేసే కొంత క్లారిటీ వస్తుంది. లైక్ ఐ విల్ అండర్స్టాండ్ వాట్ సొసైటీ నీడ్స్ అని, ఎట్లాంటి కంటెంట్ కావాలి, సొసైటీ ఎట్లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తుంది నా సైడ్ నుంచి, నాకు చిన్న క్లారిటీ వస్తుంది. చేద్దాం మనమైతే మంచిగా చేద్దాం, కలిసి మాట్లాడుకుందాం. క్లారిటీ అంటే కొన్ని కాన్సెప్ట్స్ అనుకున్నాను చెయ్యాలి అని, ఆ కాన్సెప్ట్స్ గురించి కొద్దిగా స్టడీ చేయాలి. ఐ జస్ట్ వాంట్ టు స్టడీ మై సెల్ఫ్, చేయగలనా లేదా అని. ఎందుకంటే ఇది పెద్ద థాట్సే, బట్ డోంట్ నో సెట్ అవుతాయా లేవా అని. చూద్దాం ఏమవుతుంది అని ప్లాన్ చేద్దాం. ఫర్దర్గా మనం ప్లాన్ చేద్దాం ఎట్లాంటి వీడియోస్ ఏంది అని. సో అంటిల్ దెన్ బాయ్.